నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అని ఉంది. ఇక్కడ మనం నడిచే మార్గం, మన త్రోవ, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేయబోతున్నాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా దేవునికి బాగా తెలుసు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. పరిశుద్ధులు అపరిశుద్ధులు, భక్తిపరులు భక్తిహీనులు ఉన్నారనుకో, భక్తిపరులు నడిచే మార్గం ఆయనకు తెలుసు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏ ప్రాంతానికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది వాళ్ళకి తెలుసు, యేసయ్యకి తెలుసు. భక్తిహీనులు ఉన్నారు కదా, భక్తిహీనులు చేసే పనులన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరిని, ఏ పరిశుద్ధుల్ని అయితే భక్తిహీనులు హింసిస్తున్నారో, హింస పెడుతున్నారో, వాళ్ళు కలవర పెడుతున్నారో, వాళ్ళు బాధ పెడుతున్నారో, అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు నడిచే మార్గం, నేను నడిచే మార్గం దేవునికి బాగా తెలుసు. ఆ మార్గంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, దేవుడు ఒక మార్గం ఇచ్చాడు, ఒకే ఒక మార్గం. ఆ మార్గం ఏంది? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు దేవుడు. ఆ మార్గంలో నడుస్తున్నావు. ఇప్పుడు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు శోధించబడుతున్నావు. నీకు కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. కృంగిపోవద్దు. నువ్వు పరిశుద్ధంగా నడిచేటప్పుడు, నిందారహితంగా నడిచేటప్పుడు, ఆత్మీయంగా నడిచేటప్పుడు, పక్క నుంచి, ఇంట్లో నుంచి, దూర ప్రాంతాల నుంచి నీకు శోధనలు తండోపతండాలుగా వస్తున్నాయి. వ్యాధుల ద్వారా కావచ్చు, ఇప్పుడు మార్త చెప్పింది సాక్ష్యం, పావుల రూపంలో కావచ్చు, తేలు రూపంలో కావచ్చు, ఏ విధంగా అయినా శోధన వస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే శోధన సహించేవాడు ధన్యుడు అని ఉంది. నాకెందుకు వచ్చింది ఈ బాధ, ఎందుకు వచ్చింది ఈ సమస్య అనేది కాదాడ. యేసయ్య ఏమి చేయలా, యేసయ్యకి శోధన వచ్చిందా లేదా? యేసయ్య ఒక్కడు కూడా ఏమనలా. ఆయన హింసించారు, కొట్టారు, తిట్టారు, ఆఖరికి సిలువేసి చంపేశారు. ఆయన 3వ దినాన్ని లేచాడు, మరలా రాబోతున్నాడు. మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు ఆయన. మనం కూడా యేసు వలె నడిచేదానికి, మంచి మార్గంలో నడిచేదానికి, నీతిగా నిజాయితీగా నడిచేదానికి ఒక నిరీక్షణ మనకి ఇచ్చిపోయినాడు దేవుడు. అదే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతలో మనం నడిచేటప్పుడు, ఆ మార్గంలో నడిచేటప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు నిజంగా దేవుని బాగా అర్థం చేసుకుంటే వీటన్నిటికీ నువ్వు అసలు ఆలోచన చేయవు. ఈ సమస్యలని, కష్టాలని, రోగాలని, వాటి గురించి ఆలోచన చేయవు కదా. ఎందుకంటే నువ్వు నడిచే మార్గం ఎవరికి తెలుసు? అది. నువ్వు కూర్చున్నా నీ నడకను, నా నడకను, పడకనైనా పరిశీలన చేస్తున్నాడు. నువ్వు కూర్చోవటం, లేయటం యేసయ్యకి తెలుసు. నువ్వు తింటుండేది, ఇప్పుడు ఏం చేయబోతున్నావు, మంత్రం అయిపోయిన తర్వాత ఏం చేయబోతున్నావు, ఆ సమస్త యేసయ్యకి తెలుసు, మొత్తం దేవునికి తెలుసు. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నడిచే మార్గం ఆయనకి తెలుసు. నువ్వు శోధించబడితే అట్టుంటావంట, సువర్ణంగా మారుతావంట. శోధన వస్తుందా, బాధలు వస్తున్నాయా? ఎందుకు తెలుసా శోధనలు వచ్చేది? నువ్వు సువర్ణంగా మారేదానికే. శోధించబడినప్పుడు ఇప్పుడు బంగారు, పాత బంగారు, ఆ బంగారుని ఎక్కడ వేస్తారు? కంసాలి కొలువులు వేస్తాడు. కొలువులు వేస్తే బంగారు అట్ట వస్తుంది, నిగనిగలాడుతుంది. ఆడుతుందా లేదా? ఇప్పుడు యోబుని సాతాను శోధించాడు, అంతే కదా. విత్ దేవుని పర్మిషన్ తోటి శోధించాడు. యోబు శోధించబడతా ఉన్నాడు, కురుపులతో బాధపడతా ఉన్నాడు.
యోబు ఎక్కడున్నాడు? ఇప్పుడు శోధనలో ఉన్నాడు. యోబు నడిచే మార్గం దేవుడికి తెలుసు. ఆ శోధనలో కూడా, ఆ కష్టంలో కూడా, ఆ బాధల్లో కూడా ఆయన పలికే పలుకు, ఆయన నడిచే నడత, ఆయన మార్గం అంతా దేవుడికి తెలుసు. దెబ్బగుంట్లో కూర్చొని ఒళ్ళంతా కురుపులంతా గీక్కుంటా దేవుణ్ణి స్తుతిస్తా మహింపరుస్తానే ఉండాడు యోబు. పొరపాటున కూడా దేవుడు నాకు అన్యాయం చేసిన కూడా చెప్పలేదంట. దేవుడు నాకు అన్యాయం చేశానని చెప్పలేదంట. ఆయన ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకోపోయాడు, యెహోవా నామానికి స్తుతి కలుగునుగా కన్నాడే కానీ ఏ విషయంలో కూడా యోబు పాపం చేయలే. నాకు ఎందుకంటే జరిగిందని. ఎందుకంటే ఆయన మార్గం దేవునికి తెలుసు, నడిచే మార్గం, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన చూపులు, ఆయన విధానం దేవునికి తెలుసు. నేను దేవుడు బాగా చూస్తున్నాడయ్యా, ఏమో నేను బాగా చూస్తున్నాడు. నువ్వు పడే కష్టం, నువ్వు పడే బాధ, నీ ఓపిక, నీ సహనం, నీ పరిశుద్ధత దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేయడం అనుకుంటున్నావా? నీ మీదకి సింహం వచ్చిన దేవుడు అడ్డుపరుస్తాడు, పాములు వచ్చిన అడ్డుపరుస్తాడు, రాక్షసు వచ్చిన అడ్డుపరుస్తాడు, సైతం వచ్చిన అడ్డుపరుస్తాడు. రానిడు దేవుడు ఆయన నీ దగ్గర ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నావు. యోబుని సాతాను శోధించాడు విత్ దేవుని పర్మిషన్, అనుమతితోటి. యోబు ఎట్టయ్యాడు? యోబుకి సమస్తం కోల్పోయినాడా లేదా? కోల్పోయాడా? 6,000 ఎడ్లు, జతలు, తర్వాత గుంటలు, గుర్రాలు అన్నీ పోయినాయి కదా. 10 మంది పిల్లకాయలు చచ్చిపోయారు కదా. శోధన అనే కొలిమిలో ఉన్నాడు ఎవరు? యోబు. ఆ కొలిమిలో ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? యోబుని సువర్ణంగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. సువర్ణంగా మారి ఏం జరిగింది? యోబుకి 10 మంది సంతానం, 7 మంది కుమారులు, 3 కూతుర్లు అని ఉంది. 10 మంది సంతానం చచ్చిపోయారు. ఇప్పుడు 5,000 ఒంటెలు అనుకో, 10,000 ఒంట్లు, డబల్ ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు? నువ్వు శోధించబడితేనే నీకు ఆశీర్వాదాలు. గుర్తుపెట్టుకో, నువ్వు శోధించబడితే డబల్, ఈ ఇండ్ల కంటే పెద్ద ఇల్లు వస్తుంది నీకు. నీకున్న ప్రాపర్టీ కంటే పెద్ద ప్రాపర్టీ వస్తుంది. నువ్వు శోధించబడుతున్నావు కాబట్టి. ఎవరిలో? నువ్వు నడిచే మార్గం దేవునికి తెలుసు. ఆయన మార్గంలో నడుస్తున్నావు. ఆయన మార్గంలో ఇంకా కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఓపికతో ఎదురు చూస్తున్నావు. ఈ కష్టాలని ఓర్చుకుంటున్నావు, నువ్వు సహిస్తున్నావు. నువ్వు ఒక పక్క బాధ ఉంది, కష్టం ఉంది, వేదన ఉంది, అయినా దేవుని వైపు చూస్తున్నావు నువ్వు. యోబు జీవితంలో ఇంత బాధ వచ్చినా కానీ దేవుని దూషించకుండా దేవునితోనే మాట్లాడతా, ఆయనతోనే సహవాసం చేస్తా, నా మార్గం నీకు తెలుసని దేవునికి చెప్పుకుంటా. యోబుని దేవుడు సువర్ణంగా మార్చాడు. మరలా యోబుకి ఏం చేశాడు? మంచి ఆయుష్ ఇచ్చాడు. మరలా యోబుకి పిల్లలు వచ్చారు. అక్కడ ఏం రాస్తాడు తెలుసా? యోబుకి డబల్ ఆశీర్వాదాలు వచ్చి, అంతకంటే ముఖ్యంగా యోబు కుమార్తెనంత సౌందర్యవంతుల ప్రపంచం అక్కడ కనపడలేదంట. అంతకుముందు రాయలా మాట. అంతకుముందు యోబు కుమార్తె సౌందర్యవంతులను రాయలా. యోబు ఎప్పుడైతే సువర్ణంగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే కష్టాల నుంచి విడుదల కలిగిందో, అప్పుడు యోబు కూతురు ఎటువంటి వాళ్ళంట? అంత అందగత్తెలంట, వాళ్ళు సౌందర్యవంతులంట యోబు కుమార్తెలు. ఈ రోజున నువ్వు నేను సువర్ణంగా మార్చబడాలంటే, నీలో ఉన్న పరిశుద్ధత అందరూ చూడాలంటే, నీలో ఉన్న వెలుగు అందరూ చూడాలంటే, నీకు కష్టాలు వస్తాయి. ఇప్పుడు సాతాను యోబును బాగా శోధించాడు, అంతా చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఎంతన్నా శోధించు, ప్రాణం మాత్రం ముట్టకూడదు అన్నాడా లేదా? అంటే ప్రాణం తీగల శక్తి వాడికి ఉందా మామూలుగా? ఉంది. ఇప్పుడు దేవునిలో ఉండే వాళ్ళకి చెప్తాడు ఏమని? నువ్వు వాడి ప్రాణం మాత్రం ముట్టకూడదు అంటాడు. ఇప్పుడు చెడ్డ లోకంలో ఉండారు, వాడే దాగిస్తాడు. మనసు వాడే మార్చి, నువ్వు రైలు కింద పడి చచ్చిపో, ఉరేసుకుని చచ్చిపో,
ఉరేసుకొని చచ్చిపో అంటే ఎట్ట చేస్తాడంటే, ఆలోచించి ఎట్ట చేస్తాడంటే వాడు అది కూడా చేయగలడు. దేవుడు అడ్డుపడతాడు, గుర్తుపెట్టుకో. యోబుని చంపాలనుకున్నా, ఒకవేళ చంపాలనుకున్నా దేవుడు అడ్డుపడ్డాడు. యోబు నేను చేయకూడదు అన్నాడు. వాడు ఎట్టబడి అడ్రస్ లేదు కదా, గుర్తుపెట్టుకో. నిన్ను హింసించేవాళ్ళు, నన్ను హింసించేవాళ్ళు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు, నిన్ను కష్టపెట్టేవాళ్ళు అడ్రస్ ఉండేట్టు కూడా అర్థం కాదు మనకు. వెతికినా కనపడరంట వాళ్ళు వెతికినా కనపడరంట. కారణం తెలుసా? నువ్వు నడిచే మార్గం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు నడిచే మార్గం. రెండోది యోబు అంటాడు, నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను అన్నాడు. చూడండి 29వ కీర్తన చూడండి, క్షమించండి, యోబు 29 14 చూడండి, 14 వచ్చును బాగా. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని, అది నన్ను ధరించింది. చూసావా? నీతి, దేవుడు, నీతి అంటే దేవుడే. నేను నీతిని, పరిశుద్ధతను వస్త్రంగా ధరించుకున్నాను. ఇప్పుడు మనం మంచి వస్త్రాలు ధరించుకున్నాం అనుకో, మనకి ఎట్టుంటుంది మనం చూసుకుంటా ఉంటాం వస్త్రాలు చూసుకున్నాం. అందరూ కూడా మన సైజు వస్తుంటారు, వస్త్రాలు చూసి. అదే యోబు అంట నీతిని వస్త్రం ధరించుకున్నాడంట. నీతి అనే వస్త్రం. ఈ వస్త్రాలు అన్నీ ఆడుంటాయి తెలుసా? యెషయా గ్రంథంలో ఉంటాయి అన్ని మాటలు. 60 అనుకుంటారు, 61 ఉంటాయి. నీతిని వస్త్రంగా ధరించుకున్నాడంట. కనుక అది నన్ను ధరించింది అంటాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరు ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారు. అది క్రీస్తు యేసులోనికి ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళు క్రీస్తును ధరించుకున్నారు అని వాక్యం చెప్తుంది. నేను నీతిని ధరించుకున్నాను కనుక అది నన్ను ధరించింది. దాని తర్వాత దాని కింద ఉన్న మాట, న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. నా న్యాయ ప్రవర్తన, గుర్తుపెట్టుకో. నీవు న్యాయంగా జీవించేటప్పుడు కష్టాలు వచ్చాయని నీతి తప్పకూడదు, బాధలు వచ్చాయని నీతి తప్పకూడదు, శోధన వచ్చిందని, వ్యాధి వచ్చిందని నీతి తప్పకూడదు. నువ్వు నీతిగా ఉన్నప్పుడు నీతిలోనే ఉండు, నువ్వు నిజాయితీగానే ఉండు. నువ్వు నిజాయితీగానే ఉన్నప్పుడు దేవుడి జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చబోతున్నాడు దేవుడు. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ న్యాయ ప్రవర్తన, మంచి బట్టలు వేసుకుంటే అందరు ఎట్ట నేను చూస్తుంటారు, చాలా బాగా ఉండే బట్ట అంటారు. నువ్వు నీతిని వస్త్రంగా ధరించుకుంటుంటే ప్రజలు నేను చూసి అందరూ మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిని వస్త్రంగా కానీ ధరించుకుంటే దాన్ని చూసి అందరూ మారిపోతారు. వాడు నిజంగా ఆ వ్యక్తి పరిశుద్ధుడే, ఆ వ్యక్తి పరిశుద్ధురాలే అని అంటారు. ఇక్కడ చూసినట్టయితే మనము, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను అని అంటాడు. నీ న్యాయ ప్రవర్తనే. నువ్వు న్యాయంగా ఉంటున్నావే, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు న్యాయంగా జీవిస్తున్నావే, న్యాయం తప్పలేదే, ఆహారం లేదని, అప్పులు ఉన్నాయని న్యాయం తప్పలేదే, న్యాయమైన దేవుని దగ్గరికే వస్తున్నావే, ఆయన్నే కనిపెట్టుకున్నావే, ఆయన కాళ్ళే పట్టుకున్నావే, ఆయనే శరణు వేడుకున్నావే, నాకు నువ్వు తప్ప ఇంకెవరు అంటున్నావే, ఆ న్యాయ ప్రవర్తన నీకు వస్త్రమును పాగాయు ఆయను. బా, యోబు ఎంత మాట్లాడుతున్నాడు, యోబు. నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను. నేను సువర్ణంగా మారితే, నేను శోధించబడితే సువర్ణంగా మారుతాను. ఈ రోజున అందరూ శోధించబడుతున్నారు. వ్యాధుల చేత, టెన్షన్, భయం చేత, కష్టాల చేత నువ్వు శోధించబడి, ఎందుకు తెలుసా? సువర్ణంగా మారేదానికే. అది అర్థం కావట్లా. ఒకవేళ నేను శోధించవచ్చు, సాతాను అనుకుంటాడు నేను శోధిస్తా ఉంటాడు, ఎదురు శోధిస్తాడు, వాడికి తెలియదు అది. దేవుడు అంటాడు, నువ్వు శోధించు, నా బిడ్డలో నేనున్నా, నా బిడ్డ దగ్గర నేనున్నా, కానీ నా బిడ్డను నేను సువర్ణంగా మారుస్తాను. ఆమేన్. బంగారుగా మారుస్తాను, నిగనిగలాడే బంగారుగా మారుస్తాను. అప్పుడు నా బిడ్డను చూసి అనేక మంది మారుతారు. ఏ వ్యక్తి అయితే యోబును విమర్శించారో, యోబు స్నేహితులు
ఏ వ్యక్తులైతే యోబు ఏదో పాపం చేశాడు, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన దేవునితో మాట్లాడేవాడు కదా, ఆయన నీతిమంతుడు కదా, ఆయన ఎందుకు వచ్చింది దుస్థితి, ఎందుకు వచ్చింది బాధ అని ఎంతమంది ఆయన అప్పనందలేశారో వాళ్ళే యోబు దగ్గరకు వచ్చారు ప్రార్థన చేయమని. ఒకవేళ నువ్వు బాధలో ఉంటే నేను అందరూ అనుకుంటారేమో, వీళ్ళు బాగా భక్తి కావాలా, వీళ్ళు పరిశుద్ధం కావాలి, ఎందుకు వచ్చింది వీళ్ళ బాధలు అనుకుంటుంటారు వాళ్ళు జనాలు. వాళ్ళకి తెలియదు కదా, కష్టాలు ఎందుకు వచ్చి వాళ్ళు అనుకుంటే వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ. యోబుని కూడా అదే అనుకున్నారు ఎవరు స్నేహితులు. చివరికి దేవుడే మాట్లాడి యోబు అంటే ఏమనుకుంటారు, యోబుతో యోబు విషయంలో వాళ్ళ చేతులతో మాట్లాడి మీరు పోండి యోబుకి చేత ప్రార్థన చేసుకోమని చెప్పాడు. గుర్తుపెట్టుకు, నిన్ను ఎవరైతే శోధిస్తున్నారో, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళే మన కాళ్ళ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటారు. ఆ రోజులు రాబోతున్నాయి, ఆ రోజులు రాబోతున్నాయి. నిజంగా చెప్తున్నాను, ఆ రోజులు రాబోతున్నాయి. నిన్నెవరైతే బాధ పెడుతున్నారో, ఎవరు కష్టపెడుతున్నారో, నిన్నెవరు కల్లోల పరుస్తున్నారో, నిన్నెవరు టెన్షన్ ఆందోళనకు గురి చేస్తున్నారో వాళ్ళే వచ్చి అయ్యా అమ్మ ప్రార్థన చేయమంటారు. యోబు స్నేహితుల కోసం ప్రార్థన చేశాడంట. యోబు పూర్వస్థితి యోబుకు వచ్చేసిందంట. చూసా, ఎవరైతే యోబు మీద రాళ్ళు వేసారో, నిందల పాలు చేశారో వాళ్ళు పూర్తిగా మారిపోయారు. కారణం ఏం తెలుసా? మన న్యాయ ప్రవర్తన, మన నడిచే మార్గం, మన నీతిని వస్త్రంగా ధరించుకున్నాం. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా మనల్ని ఏమి చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా మనల్ని తాకలేడు, అంతే, తాకలేడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మన శోధన వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ప్రతి విధంగా నీ భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా, ఇరుగు పొరుగుల ద్వారా, రోగాల ద్వారా, అప్పుల ద్వారా, సమస్యల ద్వారా దేవుడికి శోధన వచ్చింది అనుకో, నువ్వు కృంగిపోవద్దు. న్యాయం తప్పకూడదు, నీతి తప్పకూడదు. నీతిని వస్త్రంగా ధరించుకో, న్యాయంగా జీవించు, పాగాన్ని వస్త్రంగా ధరించుకో. నువ్వు నడిచే మార్గం ఏ పరిశుద్ధంగా నడుస్తున్నావో ఆ మార్గం తప్పిపోకూడదు. మంచిగా నడువు, నువ్వు దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు మంచుదాం, కళ్ళు మూసుకుందాం.